బుక్ మై షోకి సంబంధించి మీరు కంట్రోల్ చేయగలిగారు. వెల్ అండ్ గుడ్. వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేయడం ఏంటి? యాహ్! మీరింకా ఏదో ఒక గుడ్ కాన్సైన్స్‌లోనో ఇవ్వటం అవును. వేరు. యాహ్! వాళ్ళు చేసి ఇంత ఇస్తాం అనటాన్ని అవును. మీరన్నట్టు ఒక మోనోపాలీనైతే క్రాస్ చేశారు. అవును. వెరీ వెల్ సార్. అది యాహ్! అందరికి మంచి ఇదే అది. వేరాజ్ మరి ఓటీటీల విషయంలో కూడా కొంత ప్రొడ్యూసర్లు బాగా ఇబ్బంది పడుతున్నారని యాహ్! సేమ్ ఇదే వేదిక పైన గత యాహ్! లాస్ట్ 3 ఇంటర్వ్యూల్లో యాహ్! బన్నీ వాసు, యాహ్! తర్వాత అనిల్ రావిపూడి, యాహ్! టీజీఎస్ ప్రసాద్ ముగ్గురు చెప్పారు. యాహ్! ఈ ఓటీటీలు మీరందరూ అనుకుంటున్నట్టు ఓటీటీ బిజినెస్ అయిపోయింది ఇంకా సినిమా రిలీజ్‌కి ముందే వాళ్ళకి పెట్టిన డబ్బులు వచ్చేసాయి ఇట్లా అనుకుంటున్నారు. అది లేదండి అని యాహ్! అంటున్నారు. ఏది సార్ ఏంటి ఫ్యాక్ట్ ఏంటి? అది ఓటీటీ అనేది అగైన్ డిమాండ్ అండ్ సప్లై అండి. హ్మ్. వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కావాలంటున్నారు. ఓకే. సో, దే ఆల్సో హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ హ్మ్. బిఫోర్. హ్మ్. మనకి మన ప్రొడక్ట్ మీద గట్టి నమ్మకం ఉంటే ఓటీటీకి ఇవ్వకుండా ట్రై చేయొచ్చు. విచ్ వి ఓహో! కెనాట్ డూ. అవును. అండ్ ప్రొడక్ట్ గట్టిగా ఉంటే ఓటీటీ ఆడు మన ఎమ్మట పడతాడు. అది హ్మ్. కూడా ఉంది. హ్మ్. సో, అది నేను ఇట్స్ జస్ట్ డిమాండ్ అండ్ సప్లై అండి. వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకూడదండి. మన కంటెంట్ మీద డిపెండ్ అయితే హ్మ్. విల్ బి ఆల్వేస్ సేఫ్. ఓకే. థియేట్రికల్ మీద డిపెండ్ అయితే విల్ ఆల్వేస్ బి సేఫ్. అవును. కానీ ఇప్పుడు మనకి కాంటపడ్డ కదా సార్ తప్పట్లేదు కదా! ఇప్పుడు ఏ అది సినిమాకైనా అందుకనేనండి. అంటే ఇట్స్ ఆల్ అంటే అంతకుముందు శాటిలైట్ ఉండేదండి. ప్రొడ్యూసరు నేను రూపాయి పెడుతున్నాను. ఏదో ఒక రకంగా ఇంకో రూపాయి చేసుకోవాలని అవును. తప్పలేదు కదా ఆలోచించడం. ఆలోచించడం తప్పులేదండి. అండ్ వాళ్ళేంటంటే హ్మ్. నాకొస్తుందా రాదా అని ఆళ్ళు ఆలోచిస్తున్నారు. హ్మ్. ఓహో! సో, వాళ్ళ ఆలోచన తప్పులేదు. అవును. మనమేంటంటే మొన్నటిదాకా మనమే బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని హ్మ్. ఓటీటీ కోసం సినిమాలు తీసాం తెలియకోకుండా. అవును. యాక్చువల్‌గా దీనికి ఒక రీజన్ కూడా ఉంది సార్. అంటే యాహ్! కోవిడ్ టైమ్ అనేది మిమ్మల్ని డిఫెన్స్‌లో పడేసింది. యాహ్! థియేటర్‌లు అందుబాటులో లేవు. సినిమా ఇంకా ఉంచితే అది ఏమైతదో తెలీదు. యాహ్! అక్కడి నుంచే కదా సార్ ఈ 27 డేస్ రూల్ అంటే ఇవన్నీ వచ్చాయి. ఇంకోటి ఉందండి. అది గుడ్, బ్యాడ్ కూడా. హ్మ్. ఇప్పుడు నాకే మహాసముద్రంకి ఓటీటీ చాలా పెద్ద ప్రైస్ ఇద్దామని ట్రై చేశారు. ఓహో! వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆహా! అప్పుడు మనం ఏంటి థియేట్రికల్ లేకుండా ఏంటి అవును. అని చెప్పేసి థియేటర్ రిలీజ్ చేసాం. ఓకే. అదే ఓటీటీ రిలీజ్ చేసుంటే గనక సినిమా మంచి సినిమానే ఉండేది. ఓటీటీ బానే ఉంటుందన్నది. హ్మ్. అంటే వుడ్ హావ్ గాట్ ఫైనాన్షియల్ బెనిఫిట్. అవును. సో, చేయలేదు. ఇట్స్ మై ఓన్ కాల్. ఓకే. ఆ రోజేంటి మన డిమాండ్ ఉంది కాబట్టి. అవును. ఇప్పుడుంది. వాళ్ళ డిమాండ్ ఉంది కాబట్టి దే విల్ సెట్ ద నార్మ్స్. ఓకే. కానీ ఇప్పుడు ఈ థియేటర్‌లు కూడా ఇబ్బందుల్లో ఉంటున్నాయి కదా సార్. దాదాపు మన ఊర్లలో మీరు నేను అంటే చిన్నప్పుడు యాహ్! సినిమాలు చూసినవన్నీ సింగిల్ థియేటర్సే. యాహ్! దాదాపు చాలా చోట్ల క్లోజ్ అయిపోతున్నాయి. యాహ్! 2 టికెట్ రేట్స్ హైక్ అనేది ఒక ఇంపాక్ట్ అంశంగా ఉంది. ఒక సినిమా సక్సెస్ అయితేనే ఎళ్దాం లేదంటే ఓటీటీలో చూద్దాం కదా అనేది కొంత పబ్లిక్‌లో అలాంటిదేమి లేదండి. హ్మ్. అంటే ఆళ్ళ బడ్జెట్ నెల కింద బడ్జెట్ పెట్టుకుంటారు. దాని ప్రకారం వెళ్తారు. అవును. ఓకే. చిన్న సినిమాలనుకోండి. హ్మ్. పెద్ద సినిమా చూస్తే చిన్న సినిమాలు ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. హ్మ్. లేదు ఆ మంత్‌లో పెద్ద సినిమా లేదనుకోండి ఇదే చూస్తారు. ఓకే. అంటే సార్ ఇక్కడ ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే